నమస్కారం. మీరు చూస్తున్న ఏషియన్ వార్తలు. ఏషియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు ఘన స్వాగతం. రాష్ట్ర డీజీపీ ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్ పాల్గొన్న ఎస్పీ జానకి శర్మిల. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 18వ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జల సంచయ్ జనభాగీదార్ అవార్డు స్వీకరించిన గురువారం కలెక్టర్కు వచ్చిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు పూలమాలలు బ్యాండ్ ఘన స్వాగతం పలికారు. పలువురు అధికారులు కలెక్టర్కు పూల మొక్కలను చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి జల అవార్డులో భాగంగా దక్షిణాది రాష్ట్ర విభాగంలో నిర్మల్ జిల్లా 2వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లాకు ₹1 కోటి రివార్డు లభించడం విశేషమన్నారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. జలశక్తి మినిస్ట్రీ ద్వారా జల సంచయ్ జన భాగీదారీ అవార్డులో నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ సదర్న్ జోన్లో రావడం ఒక మంచిగా గుర్తింపు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సఫల్ చేయడానికి మన ఈజీఎస్ తరఫు నుంచి పీడీడీఆర్డీఏ లోకల్ బాడీస్లో పనిచేస్తూ అందరూ ఎంపీడీఓస్, టీఏ, ఏపీఓస్, ఈజీఎస్ స్టాఫ్, లోకల్ బాడీస్ సంబంధించిన అందరూ ఫీల్డ్ వర్కర్స్, ఎఫ్టీఓస్ అందరికీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు. దీంతో పాటు కమ్యూనిటీ స్ట్రెంథనింగ్ కోసం పనిచేసిన అందరూ పంచాయత్ సెక్రటరీస్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. ఈ అవార్డుతో పాటు మనకి ఒక ప్రెసిడెంట్ గారు చేతితోటి సైటేషన్, ట్రోఫీ ప్లస్ ఒక 1 crore రాశి కూడా రావడం జరిగింది. ఇది ఎంటైర్ ప్రాసెస్ మన వాటర్ కన్జర్వేషన్ ఇంకా స్ట్రెంథన్ చేయడానికి మనకి రావడం జరిగింది. సో ఈ వేదిక నుంచి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకా మనం కష్టపడాలి, ఇంకా నిర్మల్ జిల్లాకి ఎక్కువ గుర్తింపు తీసుకురావాలి. ప్రజలకు వేగంగా న్యాయం చేసి వారి అభిమానాన్ని పొందాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నిర్వహించిన ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో జిల్లా ఎస్పీ జానకి శర్మిల పాల్గొన్నారు. నేర పరిస్థితులు, కేసుల విచారణ పురోగతి, శాంతి భద్రతా చర్యలు, మహిళా శిశు భద్రత, సైబర్ నేర నియంత్రణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు. ముదోల్, బాసర్ ప్రాంతాల్లో రాత్రి సమయంలో పెట్రోలింగ్ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. ఇందులో బైన్స్ అడ్మినిస్ట్రేటర్ ఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానమని గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర లైబ్రరీలో 68వ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా గురువారం పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయ పితామహుడు అయ్యంక వెంకటరమణయ్య, సరస్సుమాత చిట్టవార పూలమాలలు వేశారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలలో నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షలు రాసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జున్ మందలి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం సుజలాం సుకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ తొందరగా రండి. 17వ తేదీ నాడు 2nd ప్రైజ్ ఆరాధ్య 9th క్లాస్ స్కూల్. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా
గ్రంథాలయ పాఠకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ముగ్గుల పోటీలో కానీ ఎస్ఏ రైటింగ్లో కానీ పెయింటింగ్స్లో కానీ అన్నిటలా ఎవరైతే సాధించారో ఎవరైతే ప్రైజ్లు సాధించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు జీవితంలో ఎంతైతే చదివి ఎంతైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఎంతైతే మీరు నేర్చుకుంటారో అంతే మీరు ఎక్కువ మీ జీవితంలో ఎదుగుతారు అని నేను నమ్ముతాను. ఆమె కరెక్ట్? సో నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ ఎక్స్ప్లోరింగ్. మీ జీవితంలో చీకటికెళ్ళి మీకు వెలుగులోకి తీసుకురావడానికి శక్తి, ఏకైక శక్తి ఏంటంటే చదువు. నెవర్ స్టాప్ లెర్నింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, చాలామంది ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి అంటే ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన తర్వాత ఒక అడుగు ముందుకేస్తారు, వెనకెళ్ళిపోతారు. కానీ ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మీరు ఫెయిల్ అయితేనే మీకు అర్థమవుతుంది, అరే నేనేం తప్పు చేసిన. ఫెయిల్ అయిన తర్వాత ఒక మూల కూర్చొని అరే నేను ఫెయిల్ అయిపోయినా, నేను సాధించలేకపోయినా, నేను గ్రూప్ 2లో క్రాక్ చేయలేకపోయినా, గ్రూప్ 1లో క్రాక్ చేయలేకపోయినా అని అనుకోవద్దు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు రగ్బీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి వివిధ పాఠశాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల చివరిలో సిద్దిపేటలో జరిగిన రాష్ట్రాయిలో పాల్గొంటారని పోలారు. ఇందులో డివైఎస్ఐ సుయాకాంతారెడ్డి, స్కూల్ గేమ్స్ రవీందర్ రెడ్డి, టీజీపేట కార్స్ వనెల భూమన్న, ఎస్టీ జిల్లా అధ్యక్షులు అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు నోట్టుకో కదా తీసా. ఓకే, ఈ క్రీడలో మీరు మంచి ప్రావీణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎన్నిక కావాలని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి మీరు జాతీయ స్థాయికి ఎంపికై క్రీడల్లో రాణించాలని కోరుకుంటున్నాను. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. హెల్మెట్ ధరించాలంటూ చిన్నారుల వినూత్న ప్రచారం. రోజు రోజుకు పెరుగుతున్న రహదారి ప్రమాదాలు, కోల్పోతున్న ప్రాణాలను దృష్టి ఉంచుకుని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రం వాసవి పాఠశాల యాజమాన్యం పాఠశాలకు తమ పిల్లలు వదిలేందుకు వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారులచే గులాబీ పూలు అందజేసి హెల్మెట్ ధరించిన వారు ధరించాలని, ధరించిన వారికి అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ సుహాసిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తన ప్రాణాలను కాపాడుకోవాలని, తమ కుటుంబంలో విషాదం నెలకొల్కుండా చూడాలని కోరారు. They are insulting me, saying I do not have any value. Know your value. Hey, two, come here. Here, 50 next 50. Hey, 6, come. ఈ మధ్యలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా యువత వాళ్ళ కుటుంబాలని శోక సముద్రంలో ముంచుతున్నారు. ఈ యొక్క చిన్న పిల్లలతోటి ఈ చిన్న యాక్టివిటీ ద్వారా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అన్న కాన్సెప్ట్తో ఈ యొక్క యాక్టివిటీ ఇవాళ నిర్వహిస్తున్నాం.
సో మా ఈ చిన్న యాక్టివిటీ ద్వారా చాలామంది కనువిప్పై హెల్మెట్ ధరిస్తారని, రైడ్ చేసే వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు ప్రయాణించే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడి కుటుంబాలను కూడా కాపాడాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మామిడిమండలోని పొనకల్ రైతులకు సమాచారం లేకుండా మినీ సర్వర్ బ్యారేజ్ గేట్లు మూసివేయడంతో రైతుల పొలాలకు నీరు వచ్చి చేరిందని, వారం రోజుల వరకు గేట్లు తెరిచి ఉంచాలని, లేదంటే చేతికి వచ్చిన పంట నీట మునుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలెక్టర్ అభిలాష్ అభినకు వరి కోతలు పూర్తయ్యే వరకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉమేష్, గంగారెడ్డి, లింగన్న, సుధాకర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని నేరేడుగొండ మండలంలోని బుద్దికొండ గ్రామం చెందిన ఏనుగు రజితా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తండ్రి వెల్మా భూమారెడ్డి జ్ఞాపకార్థం పట్టణంలోని మస్తాంతు భవన వృద్ధాశ్రమంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా తండ్రి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యంలో తల్లి భారతి, సౌమ్యారెడ్డి, ఇన్ఛార్జ్ రాము, కుటుంబ సభ్యులు, వృద్ధులు పాల్గొన్నారు. స్వర్గీయ వెలువ భూమారెడ్డి, కోమట్ల భూమవ్వ, ఏనుగు లక్ష్మీరెడ్డి వారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుంటూ ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకొని మౌనం పాటిస్తాం. అఖిల భారత్ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అన్నదాతలుగా నూకల పోషటి వివరించారు. కోటగిరి గోపి, హరివర్మ, కందుల శేఖర్, నందకిషోర్, శ్రీనివాసరావు, తాజా మాజీ కౌన్సిలర్ ఎడపల్లి నరేందర్, కిరణ్ స్వామి పాల్గొన్నారు. అమావాస్య అన్నదాన కార్యక్రమంలో నేడు నూకల పోషెట్టి గుప్తా వాళ్ళ యొక్క మాతృపితృదేవతలను ఆరాధించుకొని ఈరోజు అన్నదాతగా వచ్చినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. వారికి ఆ అయ్యప్ప స్వామి సంపూర్ణ దివ్య ఆశీస్సులుండి వారి కుటుంబ సభ్యులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటూ చెన్న రాజగంగమ్మ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. నిర్మల్ భక్తులకు ఒక విజ్ఞప్తి, అమావాస్య అనేది అత్యంత ప్రాధాన్యమైంది. అన్నదానం చేస్తే ఈరోజు మనము చేసుకున్నటువంటి పాపాలు ప్రక్షాళనయ్యేటటువంటి రోజు కాబట్టి ఏ భక్తులు ఏ దాతలైనా కూడా అన్నదాన కార్యక్రమానికి రావాలనుకుంటే నందా ఫ్లెక్సీ మా నందస్వామిని కలిస్తే మరి వారు ఈ వారికి మహద్భాగ్యం లోపల పాల్పంచుకున్న వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో నేడు అమావాస్య కాబట్టి అన్నదానాన్ని చేపడుతున్నందుకు చాలా సంతోషము. మీరు ప్రతి అమావాస్య ఇలాగే అన్నదానము చేస్తూ ఇతరుల యొక్క మనసు శాంతి చేకూరుస్తూ భగవంతు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని వారి యొక్క ఆతృత వారు నిస్వార్థంగా సేవ చేస్తూ అయ్యప్ప దీక్ష సేవ సమితి వారికి ధన్యవాదాలు. జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ స్థాపకుడు చుక్కారామయ్య 99వ జన్మదినాన్ని అట్టాసంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించిన విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాలతో వివిధ రకాల గణితానికి సంబంధించిన ప్రాజెక్టులు తయారు చేశారు. వాసవి విద్యా సంస్థల కరస్పాండెంట్ పోతారెడ్డి, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, అడ్వైజర్ మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్కుమార్, కోఆర్డినేటర్ గీతారాణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు ఘన స్వాగతం. రాష్ట్ర డీజీపీ ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్, పాల్గొన్న ఎస్పీ జానకి శర్మిల. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.